నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గానికి పర్యాటక శాఖ కేంద్రంగా అభివృద్ధి చేస్తానని కందికుంట వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. పట్టణ పరిధిలోని శివాలయం సమీపాన ఏర్పాటు చేసిన ఆటో స్టాండ్ ప్రారంభించిన కార్యక్రమంలో ఆయన పై విధంగా పేర్కొన్నారు. వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో 600 కిలోమీటర్ల మైలురాయి కిలోమీటర్ రాయి మైల్ స్టోన్ పెట్టినప్పుడు ఈ నియోజకవర్గానికి మన ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఏం చేయాలని అడిగితే టెంపుల్ టూరిజం కావాలని చెప్పినాం. మంచుకో చెడ్డకో ఇంకా ప్రభుత్వం ఏర్పాటుకు సూచకంగానే టూరిజం లో పార్ట్గా ఇక్కడ నరసింహస్వామి గుడి ఉంటుంది, అక్కడ శివాలయం ఉంటుంది, ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ విశేషంగా భక్తాదులు వస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి. వారికి అవసరాలకు అనుగుణంగా ఇక్కడ ఒక ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తానని భవిష్యత్తు ఈ ఆటో స్టాండ్స్ అనేది కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళందరికీ చెప్తున్నాను, వీళ్ళు ఊహించని పరిణామాలు నియోజకవర్గంలో ఉంటాయి. విశేషంగా భక్తాదులు వచ్చి ఇక్కడ స్టే చేసి ఎక్కడైతే తీర్థయాత్రకు పోతారు అదే స్థాయిలో కదిరిలో కూడా భక్తాదులు వచ్చేసి వెళ్ళిపోకుండా ఈ రోజున పార్కింగ్ ఇబ్బంది పడుతున్నాం, అదే రకంగా వాళ్ళు సంచరించడానికి ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దూరం చేసే విధంగానే టెంపుల్ టూరిజం సర్క్యూట్ కావాలా కదిరికి అని చెప్పేసి కోరడం జరిగింది. టెంపుల్ టూరిజం సర్క్యూట్ అనేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఖచ్చితంగా అమలులోకి వస్తుంది. తద్వారా ఈ ప్రాంతంలో బయట నుంచి వచ్చేటువంటి భక్తాదులు విశేషంగా ఉంటారు, అశేష జనవాహినికి కూడా వస్తారు. ఆ రకమైనటువంటి ఆలోచనతోనే మేము టెంపుల్ టూరిజం సర్క్యూట్ కావాలనుకున్నాం. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి టూరిజం అయితేనే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎట్లాగూ అగ్రికల్చర్ బేస్డ్ గా జరిగేటువంటి ప్రాంతం ఇది, అది తప్ప ఇంకేం ఉన్నటువంటి పరిస్థితి లేదు. పరిశ్రమలు రావాలంటే కూడా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ తప్పితే వేరేది వచ్చేది లేదు. ఈజీగా లైవ్లీహుడ్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి నరసింహస్వామిని కావచ్చు, వేమన సమాధిని కావచ్చు, అదే రంగా తిమ్మం మరిమాన్ని కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని టెంపుల్ టూరిజం సెక్టర్ డెవలప్ చేసుకోవాలని ఆలోచనకు వచ్చిందో ఖచ్చితంగా ఈ రోజున ఎవరైతే వీళ్ళు ఆటో స్టాండ్ పెట్టుకుంటున్నారు చూసేవాడికి తమాషా కనపడచ్చు, ఆటో స్టాండ్కి ఏందబ్బా ఇంత పెద్ద యుగలం పాదయాత్ర చెప్తున్నారు. కానీ ఇది ఒక మొదట అంకురార్పణ జరుగుతుంది ఆలోచనకి. ఇది అప్పుడప్పుడు మమ్మల్ని కూడా గుర్తు చేసేటువంటి బాధ్యత ఇది. భక్తాదులు ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళ సౌకర్యార్థం ఆటో స్టాండ్లు ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా వెల్ ఆర్గనైజ్ సెక్టర్లోకి తీసుకుపోతాము. ఈ రోజున అన్ఆర్గనైజ్ సెక్టర్లు ఉన్నాయి, ఖచ్చితంగా ఆర్గనైజ్ సెక్టర్లోకి తీసుకుపోతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజెప్తాను. ఏదైనా చిన్న చిన్న సమస్యలు భక్తాదుల్ని కూడా బాగా చూసుకోమంటాను. వాళ్ళని మన ఊరికి వచ్చే వాళ్ళు మన అతిథులు, వాళ్ళని గౌరవంగా చూసుకోండి, నిజాయితీగా నిక్కచ్చిగా ఉండండి. వాళ్ళతో ఏదైనా పోగొట్టుకునే వాళ్ళకి తిరిగి అప్పచెప్పండి. మీరు ఛార్జెస్ కూడా రీజనబుల్ గా ఉండేటట్టు పెట్టండి. ఎందుకంటే స్వామి కోసం వచ్చే భక్తాదులే మీకు ఎక్కువ ప్రయాణించేటువంటి ప్రయాణికులుగా ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తగు జాగ్రత్తలతో వాళ్ళని బాగా కదిరికి పోతే మంచి జరుగుతుంది. ఆటో వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా బాగా చూసుకుంటారు. మంచి ఊరనే పేరు తెచ్చుకోమని వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే పరిస్థితుల్లో కూడా వెంటనే పోలీస్ స్టేషన్ కూడా తెలియజెప్పమంటాను. అంతేకాదు ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీ పెట్టనుకోట ఇది. వీళ్ళందరూ మా బిడ్డలే, తెలుగుదేశం పార్టీ బిడ్డలే. ఖచ్చితంగా వీళ్ళందరికీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీళ్ళకు కంటికి రెప్పలా తీసుకునేటువంటి బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం మొత్తం కూడా తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి జీవనాధారంలో వాళ్ళు ఏదైతే ఆటోలు తోలుతున్నారో వాళ్ళకి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగినా వాళ్ళకి అవసరం వచ్చినా మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రకమైనటువంటి ఆలోచన వచ్చి వాళ్ళ కష్ట నష్టాల్లో అందరూ కలిసి జీవితం ముందుకు సాగించాలనే ఆలోచనకు వచ్చి ఒక ఆటో స్టాండ్ పెట్టుకొని ఒక యూనియన్ పెట్టుకొని దానికి సీనాని హరిప్రసాద్ ని అధ్యక్షుని పెట్టుకొని కరుణాకర్ ని ఉపాధ్యక్షునిగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి వారందరికీ కూడా అదే రంగా అసోసియేషన్ కూడా ఆటో స్టాండ్ వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మంచి జరగల్లా, మంచి ఆలోచనతోనే మీరు కూడా ముందుకు పోమంటున్నాను. వచ్చే రోజుల్లో మన జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని కూడా చెప్తాను.